రెడీగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు. ఎందుకంటే ఆయన ముహూర్తం చూసుకునే మాట్లాడతారు, ఎప్పుడు ఆపాలో కూడా ఆయనకు తెలుసు. 10 నిమిషాలు ఆపాలి. ధన్యవాదాలు అధ్యక్ష. 20 minutes లేదా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని ఈరోజు చక్కదిద్ది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలకి వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈరోజు వ్యవసాయ రంగంలో వెనుకబడిపోయిన దాన్ని మళ్ళీ 15% అభివృద్ధితో ముందుకు తీసుకెళ్ళటానికి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, అలాగే రైతన్నల్ని రైతే రాజు అనే విధంగా చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఈ బడ్జెట్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి కేశవ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రాజెక్టులన్నీ అటకెక్కినాయి అధ్యక్ష 5 ఏళ్ల పాలనలో. ఈరోజు ఆ ప్రాజెక్టుల నిర్మాణం అంతా పూర్తవడానికి, ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, నదుల అనుసంధానం చేసేదానికి, రాయలసీమకు కూడా నీళ్ళు ఇవ్వడానికి వీలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. 5 ఏళ్ల గత పాలనలో, దుర్మార్గ పాలనలో రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలోనే గొప్ప రాజధాని అమరావతి నిర్మించేదానికి ఈరోజు బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష. 10,40,000 కోట్లు అప్పులు చేయడం చాలా దుర్మార్గం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఆ వడ్డీలో అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. అంటే దీనివల్ల మనకు అదే ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం. అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు. ఓ పక్క అప్పులు తీసుకోవడం కాకుండా ఇంకో పక్క బకాయిలు 1,40,000 కోట్లు బకాయిలు అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు, అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్ల వాళ్ళకి కూడా బకాయిలు, చిక్కీలు తెచ్చేగడి దగ్గర కూడా బకాయిలు. ఆ విధంగా రాష్ట్రంలో 1,40,000 కోట్లు బకాయిలు చేసి ఈరోజు అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఎవరైనా కాంట్రాక్టర్ని వర్క్ చేయమంటే ఈ ప్రభుత్వంలో మేము వర్క్ చేయం, మాకు బిల్లు రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల గుంటలు పొడ్చడం ఈరోజు 80% పూర్తయింది అధ్యక్ష. రహదారులన్నీ తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అమరావతి రాజధానికి మళ్ళీ పూర్వవైభవం, ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో చెప్తున్నారు మేము బట్టలు నొక్కాం 2.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అధ్యక్ష. మరి మిగిలిన ధనమంతా ఏమైంది అధ్యక్ష? 10,40,000 కోట్లు అప్పులు చేశారు. 5 సంవత్సరాల బడ్జెట్ 1,00,000 కోట్ల బడ్జెట్ ఏమైంది? ఈ 2.7 లక్షల కోట్లు అప్పులు పోతే మిగిలిన అప్పుల్లో 8 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడ చూసినా దాలి మళ్లింపు, నిధులు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారు. 1,14,000 కోట్ల రూపాయలు బీసీలు, ఎస్సీలకు కేటాయించిన గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి నిధుల్ని 1,14,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఇది చాలా చాలా దుర్మార్గం అధ్యక్ష. దానిలో బీసీలకు కేటాయించింది
గత 5 సంవత్సరాల్లో 75,760 కోట్లు పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఎస్సీలకు కేటాయించిన దాంట్లో 28 బడ్జెట్ కేటాయింపుల్లోనేమో భూతత్వాలు చూపిస్తున్నారు, కానీ తర్వాత వాటిని పక్కదారి మళ్ళిస్తున్నారు. ఎస్సీలకు ఇచ్చిన నిధుల నుండి 28,199 కోట్లు పక్కదారి పట్టించారు, 28,149 కోట్లు. అలాగే ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని 5,355 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం. అలాగే ముస్లిం మైనార్టీలకు కేటాయించింది 5,400 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ విధంగా బడ్జెట్లో చూపించేది ఒకటి, మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. అందుకోసం అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనే తెలియని ప్రభుత్వం అధ్యక్ష, దాని విలువేంటో తెలియదు. సంపద సృష్టించలేనటువంటి ప్రభుత్వం మూలధన ఎక్స్పెండిచర్ బాగా తగ్గించారు, అప్పులు పెంచారు, రాష్ట్రాన్ని దివాళా తీయించారు, ఆస్తులు తాకట్టు పెట్టారు, సంపద సృష్టించడంలో వైఫల్యం చెందారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వంలో మూలధన ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు ఎక్కువ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఇది సంపద సృష్టిస్తుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కేటాయించింది, భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది, ప్రజలకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో నేను ఈ మధ్య నూజెండ్ల మండలంలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ కనీసం పిల్లలకి చదువుకోవడానికి బల్బులు లేవు అధ్యక్ష. ఎంత బాధగా ఉంది. టాయిలెట్స్ సరిగా లేవు. కానీ గత ప్రభుత్వం వాళ్ళ దారుణంగా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ దుస్థితి ఆ విధంగా 5 ఏళ్లలో తయారైపోయింది. ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే లేవు. కనీసం పైపులు, మంచినీళ్ళు ఇచ్చే పైపులు రిపేర్లు వస్తే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు జగన్ జల్సాలకు ఏ విధంగా ఖర్చు పెట్టారంటే, ప్యాలెస్లో వాళ్ళ యొక్క ప్యాలెస్లో పెన్ను పేపర్ల కోసం 9.84 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏంటి దారుణం? ప్యాలెస్కి ఐరన్ ఫెన్సింగ్ కోసం 12.85 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసినందుకు 700 కోట్లు. ఇది పరిస్థితి అధ్యక్ష. సర్వే రాళ్ల మీద ఫోటోలు, అట్లాగే పిల్లల బెల్టుల మీద ఫోటోలు, బెల్టుల మీద పేర్లు, జగనన్న విద్యా కానుకని వేసుకుంటారు. అలాగే చివరికి ఇక చిక్కీల మీద జగన్ ఫోటోలు, పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల మీద జగన్ ఫోటోలు. అంటే అసలు ఈ ఫోటోలు పిచ్చండి అధ్యక్ష. చివరికి సొంత భూములు, రైతుల యొక్క సొంత భూములకు కూడా ఆ పట్టాదారు పుస్తకాలకు కూడా ఆయన ఫోటోలు. ఈ ఫోటోలతోటి విసికి వేసాడినటువంటి జనము పారదోలారు రాష్ట్రంలో. సో వేల కోట్ల రూపాయలు ఇలాంటి వాటికి, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇచ్చేశారు. చివరికి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫోటోలు, అసలు అప్లికేషన్ పెట్టడానికి కూడా, ఒక గవర్నమెంట్ దానికి అప్లికేషన్ పెట్టడానికి కూడా జగన్ ఫోటోలు. అసలు ఈ ఫోటోలు పిచ్చితో వేల కోట్లు తగలబెట్టారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్సీ హాస్టల్స్లో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటే అవి వాళ్ళకి ఆనాటి పాలకులకి కనపడకపోవటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ల్యాండ్, శాండ్, మైను, వైను, అలాగే ఎర్రచందనం, రేషన్ షాపు, ఈ మాఫియాల్లో గంజాయి, డ్రగ్స్, ఈ మాఫియాల్లో లక్షల కోట్లు దోపిడీ చేశాడు. అవినీతి సంపద పరాకాష్ఠకి వెళ్ళింది. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత అవినీతి చేసినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోయింది. దోపిడీ చేశారు. ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా? లక్షల కోట్లు దోచుకున్నారు. 2004లో మీ ఆస్తులు ఎంత? ఈరోజు ఫ్లోర్ లీడర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఆయన ఆస్తులు ఆనాడు సుమారు 2 కోట్లు మాత్రమే. 2004లో వాళ్ళు అఫిడవిట్లో ఇచ్చినటువంటిది. ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత అధ్యక్ష? ఈ లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? 50 కంపెనీలు ఈరోజు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 50 కంపెనీలు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని లూటీ చేసి, గనులు, మైన్లు, వైన్లో ఈరోజు వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఒక చిన్న అంతరాయం
వర్కింగ్ లంచ్ ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మాట్లాడవలసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వర్కింగ్ లంచ్ ప్రపోజ్ చేశారు. సో ఆకలిగా ఉన్నవారు వెళ్ళొచ్చేయచ్చు. లిస్టులో పేరు ఇచ్చిన వాళ్ళ మటుకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు లక్షల కోట్ల దోపిడీ గురించి ఆలోచించారు, కానీ ఆ నాసిరకం మద్యం వలన 35 లక్షల మంది అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై లక్షలు పోగొట్టుకున్నారు అధ్యక్ష. కిడ్నీలు పోయినాయి, కొంతమందికి లివర్లు పోయినాయి, హార్ట్ అటాకులు. అది ఏం మాయమందో కానీ ఈ నాసిరకం మందు దాగి 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. వాళ్ళ దుర్మార్గాలకి అంతే లేకుండా పోయింది. అట్లాగే వాళ్ళ యొక్క డ్రగ్స్ వలన, గంజాయి గుట్కాల వలన యువత తప్పుదారి బట్టి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. 20,000 మంది యువత, చదువుకున్నటువంటి యువత నిరుద్యోగాల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు గారి పాలనలో పట్టభద్రుల యొక్క నిరుద్యోగ శాతం 4% ఉంటే ఈరోజు 24%, వైసీపీ పాలనలో 24% పెరిగింది అధ్యక్ష. అందుకే 20,000 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారంటే నిరుద్యోగ యువకులు ఎంత బాధాకరం అధ్యక్ష. దానికి కారకులు ఎవరు? ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? డిగ్రీలు చదివిన వాళ్ళని, పీజీ చదివినటువంటి వాళ్ళని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5,000 జీతాలు ఇచ్చి ఎట్టి చాకరీ పని చేపిస్తారా? ఇదేనా ఉద్యోగాలంటే? ఎంత దుర్మార్గం. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 8 నెలల్లోనే 6 లక్షల కోట్లు పెట్టుబడి ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అట్లాగే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అందుకోసమే దానికి స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే శాంతి భద్రతలు అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అధ్యక్ష. ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఏదైనా మాట్లాడాలంటే భయం, స్వేచ్ఛగా వాళ్ళ భావాలను వ్యక్తం చేయలేని భయం, ఏదైనా ధర్నాలు చేసిన వాళ్ళ మీద తప్పుడు కేసులు, అదేమని వాస్తవాలు మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం, వేధింపులు చేయటం, అరాచకాలు, తప్పుడు కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు ఆనాటి పాలకులు, నియంత పాలకులు. 30 ఏళ్ళు వాళ్ళే అధికారం పాలించాలనుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉండకూడదంట, ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకూడదంట. అందుకే తప్పుడు కేసులు, తప్పులు చేసిన వాళ్ళేమో, రౌడీ షీటర్లనేమో దారికి వదిలేశారు, గాలికి వదిలేశారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. బాధితుల్ని జైల్లో పెట్టారు. మా వినుకొండలో జిమ్జాని అనే అతను ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ ఇంట్లో సామాను బాలు కొట్టి ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని తలకాయలు పట్టి మొత్తం బుల్లెట్ బండి ఇంట్లో సామాను కూడా తగలబెట్టి దగ్ధం చేస్తే ఇంటి మీదకి వెళ్ళి బాధితులనేమో జైల్లో పెట్టారు. అలాగే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు లేకుండా వదిలేశారు రౌడీ చట్టాలని. ఈ విధంగా వేలకుంది ఈ రాష్ట్రంలో జరిగినాయి. అంటే 30 సంవత్సరాలు పాలన చేయాలంట. ఇలాంటి నియంత పాలన, నిరంకుశ పాలన మాకొద్దని ఈరోజు ప్రజలు 151 సీట్ నుండి మీకు 11 సీట్లు ఇచ్చారు. అలాగే పగటి కళ్ళకు అంటున్నారు అధ్యక్ష, ఎప్పుడు మేమే ఉండాలని, మళ్ళీ వస్తామని. మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి రోజులు మళ్ళీ ముందున్నాయి. వ్యవసాయం, గతంలో వ్యవసాయం చంద్రబాబు గారి పాలనలో దేశంలో నంబర్ 1 వచ్చింది. వ్యవసాయ రంగంలో ఆదాయంలో దేశంలో నంబర్ 1 రికార్డు సృష్టించాం. కానీ ఆ 5 ఏళ్ల పాలన అట్లా ఉంటే గత 5 సంవత్సరాల్లో ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉండటం చాలా బాధాకరం అధ్యక్ష. అలాగే కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది. అది దయనీయమైన పరిస్థితి. రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారు అధ్యక్ష? మైక్రో న్యూట్రెంట్లు ఆ రోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చి ఈల్డ్స్ బ్రహ్మాండంగా పెంచితే మీరు ఆ మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇవ్వడం దానికి ఎంత ఖర్చు అవుతుంది అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టినంత మీ ప్యాలెస్ కొట్టగానే డబ్బులు వస్తాయి.
కానీ రైతులకి 20% దిగుబడులు పెంచే మైక్రో న్యూట్రియంట్లు ఇవ్వడానికి చేతులు రాలేదు. ఆ రోజు చంద్రబాబు గారు తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు, అలాగే వ్యవసాయ పరికరాలు 50% సబ్సిడీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 70% సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారు అధ్యక్ష, సబ్సిడీ ఇచ్చి. మరి మీరే గత 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు? అటు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవటం, రైతులను ఆదుకోలేకపోవటం, దీనివల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి అధ్యక్ష. అందుకే ఈరోజు రైతులను ఆదుకోవడానికి మరి మంచి బడ్జెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు 73% పరుగులెత్తించి పూర్తి చేస్తే మీరు 5 ఏళ్ల పాలనలో 3% పూర్తి చేయలేదు. సిగ్గుందా వీళ్ళకి? ఎక్కడ దోచుకుందామా, ఎన్ని వేల కోట్లు దోచుకుందామా అనే ఆలోచన తప్ప ప్రాజెక్టులు పూర్తి చేద్దాం, రైతులను ఆదుకుందామని ఏ ఒక్క రోజైనా ఆలోచించిందా ఆ ప్రభుత్వం? ఈరోజు మళ్ళీ రైతన్నలకి మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇస్తున్నందుకు ఈరోజు రైతన్నలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే వ్యవసాయ పరికరాలు ఈరోజు ఈ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంది. అట్లాగే ప్రాజెక్టులన్నీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా వల్లాపల్లి రిజర్వాయర్ కావచ్చు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విధంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దటంలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినందుకు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు 8 నెలల్లోనే శాంతి భద్రతలన్నీ కూడా కంట్రోల్ చేసి రౌడీలను ఎక్కడ ఉంచాలో అక్కడ జైల్లో పెట్టారు. అట్లా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ప్రజల ప్రాణాలకు రక్షణ, ఆడబిడ్డలకు రక్షణ, అట్లాగే ప్రజల ఆస్తులకు రక్షణ ఇచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అందరికీ ఆదర్శం. విద్యారంగంలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. ప్రభుత్వ బడిలో చదివే వాళ్ళని, అలాగే 12 లక్షల మంది విద్యార్థులు స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అధ్యక్ష. కొంతమంది స్కూల్ మానేశారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి మారిపోయారు. అంటే విద్యా ప్రమాణాలు తగ్గినందువల్ల గత 5 సంవత్సరాల్లో ఈ విధంగా తయారవటం బాధాకరం. అందుకే ఈరోజు నారా లోకేష్ గారు ప్రత్యేక బాధ్యత తీసుకొని మళ్ళీ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ బడిలో దొరుకుతుంది అనే విధంగా ఈరోజు విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అధ్యక్ష. జియో 117ని ఆ రోజు దుర్మార్గమైనటువంటి జియోని తీసుకొచ్చి విద్యార్థులకు నష్టం చేశారు, టీచర్లకు నష్టం చేశారు ఆ ప్రభుత్వంలో. దాన్ని జియో 117 తీసేసి మళ్ళీ విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ గారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్ని తరగతి గదుల్లోనే గొప్ప నాయకులుగా, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈరోజు పగటిపల్లకి అంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షాలు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ 20 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు, మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాం అంటున్నారు. గతంలో మీరు చేసినటువంటి పనులు మర్చిపోలే ప్రజలు. గతంలో మీరు చేసినటువంటి వాటిని ఇంకా మీరు వచ్చేది ఎక్కడ? చీఫ్ విప్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయాలి. అధ్యక్ష, చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష. నిబద్ధతకి, నిజాయితీకి, చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి 2014-19లో చేసి చూపించారు అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కుంటలు కానీ, వరద బాధితులు ఆదుకోవడంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష. రైతులకు పరిహారం చెల్లించడం కానీ, అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు చేశాం అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో 1000 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష, భారతదేశంలో. ఆ విధంగా
ఎన్నో రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో #1 వచ్చాము ఆ రోజు. ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో #1 అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్షత ఉంది అధ్యక్ష. అప్పుల్లో ఆల్ టైం రికార్డు, అవినీతిలో ఫుల్ టైం రికార్డు, అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు, ఆత్మహత్యల్లో జాతీయ రికార్డులు, ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష. ఖచ్చితంగా మరో 2047 దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారక్క. ఓ పక్క నారా లోకేష్ గారిని, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని భావి నాయకులుగా, గొప్ప నాయకులుగా, ఆదర్శ నాయకులుగా, రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని, రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, భావితరాల నాయకులు, మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలా ఒక ఎస్వి రంగారావు గారిని, గొప్ప ఆర్టిస్టులని ఎట్ ఏ టైం నా వంక కూడా చూడకుండా కెమెరా వంకే చూస్తూ అద్భుతంగా చాలాసేపు ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే నేను బెల్ కొడుతూ మర్చిపోయా. ఇప్పుడు జగదీశ్వర్